నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పల్నాడులో నిన్న ఒక హత్య జరిగింది. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అతి దారుణంగా పొడిచి చంపేశారు. అయితే ఇదంతటిని రాజకీయ వివాదంగా తీసుకుంటున్నారు. ఏంటంటే అటు వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళే చంపేశారు, టీడీపీ వాళ్ళే హత్య రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. కూటమి ఏమో ఈ వైసీపీ వాళ్ళే ఇలా మా మీద బురద జల్లుతున్నారు, వైసీపీ వాళ్ళే వాళ్ళు అని చెప్పేసి, అంటే చంపుకున్న వాళ్ళు చంపిన వాళ్ళు వైసీపీ వాళ్ళే అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? అసలు ఈ హత్యలకి రాజకీయాలకి సంబంధం? పవన్ తాలూకు మనస్తత్వం ఎలా ఉందంటే, పరిపాలన సాగనివ్వకుండా హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ వీళ్ళు ఓడిపోయేవనేటువంటి బాధ ఏమాత్రం లేకుండా, అంతకుముందు రోజా, అనిల్ యాదవ్, పేర్ని నాని వీళ్ళందరూ ఎలాగ తిట్టేవారు అంబటి రాంబాబు, ఇప్పుడు అదే పనిగా తిడుతున్నారు. అదే పెద్ద విశేషం. అప్పుడు తిట్టారు పాలకవర్గంలో ఉన్నప్పుడు. ఓడిపోయిన తర్వాత అసలు బయటికి రాకూడదు, తలదించుకొని ఉండాలి. ఏదో మేము మంచి చేసి ఓడిపోయామని చెప్పి స్లోగన్ పెట్టి ప్రజలు మంచి చేసాం ఓడిపోయాం అంటున్నారు. నువ్వు చేసిన మంచి అయితే నీకు ఓటు వేసేవాళ్ళు కదా వాళ్ళు, ఎందుకు వేయలేదు? ఒకటి. రెండోది, ఈ హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించిన వాళ్ళు ముమ్మాటికి వైసీపీ పార్టీ వాళ్ళే. అయితే తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకుంటారు. వీరు ఇంకా పదవుల్లో జాయిన్ అయ్యి కనీసం నెల రోజులు పూర్తి అవ్వలేదు, నెల రోజులు అయిందేమో. అప్పుడే చంపుకోవడాలు, మర్డర్లు, విధ్వంసాలు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. అర్థమైందా? నాకు ఒక ప్రశ్న ఏంటంటే, నాకు అర్థం కాని ప్రశ్న, ఎవరెవరైతే నేరాలు చేశారో, ఎవరెవరైతే విధ్వంసాలు సృష్టించారో, ఎంతమందిని మర్డర్లు చేశారు, ఎంతమంది మీద దాడి చేశారు, ఆ ముద్దాయిలందరూ కళ్ళ ముందు ఉంటుండగా మరి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఎందుకు యాక్షన్ తీసుకోలేదో నాకు అర్థం కావటం లేదు. తర్వాత ఎవరైనా ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలని చూస్తే వెంటనే శిక్షించారు కదా, నిజానిజాలు తెలుసుకోవాలి కదా. ఎవరో అంటారు, ఇప్పుడు నీకు సంబంధించిన మాటలకే నువ్వు సమాధానం చెప్తావా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాటలకు సమాధానం చెప్పు. ఇప్పుడు దాడి ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఇది మూలాలు ఏమిటి అని మొత్తం అంత పూర్తిగా తీసుకొచ్చి బయట పెడితే బాగుంటుంది. కానీ అలాగా చోద్యం చూసినట్టు చూడడానికి నిజంగా ఒక లేడీ అనిపించుకుంది అన్నమాట. ఎందుకంటే నీకు బంధువులు కాదు, చుట్టాలు కాదు, ఎవరు కాదు, సమాజంలో నేరస్తులు. అలాగే డాక్యుమెంటరీ విట్నెస్ ఉంది. ఒక ముగ్గురిని నలుగురిని మూవ్ చేసినట్టు ఐదోవాడు మాట్లాడతారా? ఇంకా ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏదో గెలిచినట్టు, వాళ్ళు ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారంటే ఇది ఎవరి తప్పు? కేవలం కూటమి తప్పు మాట. అప్పుడేమో సుభాష్ చంద్రబోసులాగా ఉండి ఇప్పుడేమో గాంధీ తాతలాగా ఉంటే ఎలాగొద్దమ్మా? సుభాష్ చంద్రబోసు గర్జించాడు, నువ్వు గర్జన చేయాలి. అంతేగాని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి రాగానే నేను శాంతి దూతని, శాంతి కాముకుని అని మాట్లాడితే అది పవన్ కళ్యాణ్కే మంచిది కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. నిజాన్ని నిర్భయంగా చెప్తాను కదా నేను ఎన్నుకున్నారు. ఒకటి. తర్వాత ఎదుటి మనిషి ఎంతటి వాడే సరే నేను ప్రశ్నిస్తా అన్నాడు. మరి 40 రోజులు అయిపోతుంది, ప్రశ్నలు లేవి. ఆపోజిట్ వ్యక్తి ఎంతటి వాళ్ళైనా వాళ్ళని అవమానించకూడదు, వాళ్ళేమో దువ్వాలని చెప్తున్నాడు. తప్పు కదా. నువ్వు ఆపోజిట్ సమాజాన్ని పాడు చేసే చీడ పురుగులు లాంటి వ్యక్తుల్ని ఏరి పారేస్తామని కదా నేను వాడు ఎంపీ చేసుకుంది. కానీ ఇట్లాంటి మాటలు నాకు కొంచెం నా అనుభవంలో చాలా బాధ అనిపిస్తున్నాయి. అలా కాకుండా ఎవరు తప్పు చేశారు? ఇప్పుడు మీకు దుబాయ్ ఇట్లాంటి సిటీల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి అన్నమాట. అంటే సపోజ్ మానభంగమే చేసినట్టయితే ఆయన జీవితంలో పనికిరాగానే చేసేస్తారు. అలాంటి శిక్షలు దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారు. ఇలాంటి కఠినమైన శిక్షలు మళ్ళీ జీవితంలో ఇంకోసారి ఆ పని చేయకుండా చేస్తారు. నేను వేలు కాళ్ళు నరికిమని చెప్పడం లేదు, కానీ వాళ్ళు భయపెట్టాలని చెప్తున్నాను. ఆ భయపెట్టే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లేడు, పవన్ కళ్యాణ్ లేడు. అది తీరని వెలితి. లేదా మంచి అఫీషియల్ స్పోక్స్మెన్స్ తెలుగుదేశంలో ఒకరిద్దరు ఉన్నా సరే, రఘురామకృష్ణరాజు ఉన్నాడు కదా, జనసేనలో రాయపాటి అరుణ ఉంది కదా, ఆ రజనీ ఉంది కదా, ఆ శివపార్తి ఉంది కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా. అంటే వెంటనే పొరపాటున వైసీపీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే
ఇది మీరు మాట్లాడుతుందంతా ఫేకు, ఇది యథార్థం అని చెప్పాలి కదా. ఎవరు చెప్పారు మీరు? అంటే మీరు ఏదో ఒత్తిడిలో అవుతున్నారు. అంటే జనసేన పార్టీ అధినేత కంట్రోల్ చేయడమా, తెలుగుదేశం పార్టీ తాలూకు అధినేత కంట్రోల్ చేయడమా, మన మాటలు మాట్లాడద్దు, మనం శాంతి కాముకులుగా ఉందాం అని వీళ్ళు అనుకుంటున్నారా? శాంతి కాముకులుగా ఉంటే వాడు ఈసారి మాత్రం చాలా దెబ్బతింటారు. దెబ్బకు దెబ్బ తీయాలి. తర్వాత మీరు అంటే లీక్ అయినట్టుగా 10 లక్షల కోట్లు తెచ్చుకుంటామని చెప్పారు కదా మొత్తానికి. అదే దాని ప్రయత్నం చేయాలి. స్పెషల్ స్టేటస్ వాళ్ళు ఎవరు, స్పెషల్ ప్యాకేజీ ఇస్తారు కనుక ఆ స్పెషల్ ప్యాకేజీకి తగినటువంటి వనరులు తెచ్చుకొని అలా మచిలీపట్నంలో ఎలా అనౌన్స్ చేశారో 60,000 కోట్లు అని, అలాగే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఎలా అనౌన్స్ చేసి ఇక్కడ 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని, ఇవాళ తాజాగా మన శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు తాలూకు స్వస్థలం కుప్పంలో కూడా అనౌన్స్ చేశారు. ఇలాగ చేస్తూ పరిశ్రమలు కూడా తీసుకొస్తూ మన ప్రాంతంలో ఉన్నవాడు ఇంకా పరాయి ప్రాంతానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, పూణేలో ఉంటాడు, వాడు నడవలేదు ఉన్నాడో లేదు, అక్కడ మరాఠీ వాళ్ళు దోపిడీ చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, భయం ఉంటుంది కదా మన తల్లిదండ్రులకి. అలాగే తల్లిదండ్రులని ముసలి వయసులో చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా పిల్లలకు ఉంటాయి కదా. అలా ఒక చోట ఉండి ఉద్యోగం చేసుకుంటే అంతకంటే ఆనందించేది ఏముంటుంది? అంతవరకు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, ఒక్కసారి ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఈ తల్లిదండ్రులు పిచ్చెక్కిపోతారు, అక్కడ ఆ కొడుకు పిచ్చెక్కిపోతారు కదా. ఇవన్నీ ఆలోచించుకొని ఆ సర్దుబాటు చేసి ఆంధ్రదేశాన్ని ఒక మోడల్ స్టేట్గా తయారు చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళు ఆ మాట నిలబెట్టుకుంటే ముందు బాగుంటుంది. కానీ వచ్చే కుక్కల్ని మాత్రం తరిమి కొట్టాలి, లేకపోతే మాత్రం ప్రమాదం. అసలు ఎందుకు సార్, అంటే ఎక్కడ ఏం హత్య జరిగినా అంటే రాజకీయ టర్న్ తీసుకుంటున్నది? అవునమ్మా, వాళ్ళకి కావాల్సింది అదే కదా. పొరపాటున తెలుగుదేశం వాడు ఎవరితోనైనా గొడవ పడినట్టు వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం వాడి చుట్టూ ఒక 25 మంది ఉన్నారు, వాడి చేతిలో బాంబులు ఉన్నాయి, చేతిలో కత్తులు ఉన్నాయి, వాడు క్రిమినల్స్, పెయిడ్ క్రిమినల్స్ అని, కిరాయి హంతకులు అని ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ పార్టీ పూర్తిగా పనికి మాలిన పార్టీ, ఏమిరా భగవంతుడు అలా అనవసరం ఓటు వేసామని అనుకోవాలి పేదలు. అది వాళ్ళ ఆలోచన. అలాగనుకుంటారు. వాడు అంత మూకమ్ముడిగా కలిసికట్టుగా ఒకేసారి నిన్ను పూర్తిగా నేలమట్టం చేయాలని దాడి చేసినప్పుడు వాళ్ళు అలా అనుకుంటారమ్మా. డెఫినెట్గా నువ్వేమైనా ఫేక్ న్యూస్ చెప్పినా, ఫేక్ మాటలు మాట్లాడినా అది నీకే ఉంటుంది. ఒకటి. 2, విధ్వంసం సృష్టించిన దాని గురించి నువ్వు మాట్లాడతావా? ఎవరైనా ప్రశ్నిస్తే గొంతు కోసావు కదా, ఎవరైనా ప్రశ్నిస్తే తల బాధేసి తల 2 ముక్కలు అయిపోయినట్టు చేసావు కదా. ఈ తాలూకు పాలనలో ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఒక్క ఎఫ్ఐఆర్ లేదు. అది వైఎస్ఆర్ పార్టీ అయితే యాక్షన్ తీసుకోవడం, లేకపోతే యాక్షన్ తీసుకోవడం మానేడు. ఈ తాలూకు పథకాలు ఎంతమందికి ఇచ్చావు? అదే వైఎస్ఆర్ పార్టీ తప్ప మిగతా వాళ్ళకి ఇచ్చావా? నువ్వు మాటలే తప్ప కార్యాచరణలో ఏమైనా చూపించావా? అదొకసారి గుండె మీద చేసుకుని ఆలోచిస్తే మంచిది. ఇటువంటి అంబటి రాంబాబులు, పేర్ని నాన్నలు వీళ్ళందరినీ మాటలు వినే స్థితిలో ఆంధ్రులు లేరు.